డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంతవరకు ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు. చాలా మంది కౌంటర్లు కూడా వేశారు, మీ ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నామని. ఈ రోజున పెట్టక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా సిగ్గొదిలేసి మాట్లాడినట్టు అయిపోయింది. ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత వైసీపీ నాయకులే పరారైపోతున్నారు. ఉన్న కాస్త పరువు జగన్మోహన్ రెడ్డి తీసవతలు పడేస్తున్నాడు. మళ్ళీ ఈ విషయాలన్నిటినీ ఇలాగా ప్రజల ముందుకు తీసుకుని వెళ్తే ప్రజలు కనీసం నమ్ముతారా అనే అనుమానాలు వాళ్ళకే రావటం మొదలుపెట్టాయి. వైఎస్ఆర్ మరణాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు కంటగట్టే ప్రయత్నం చేశాడు. మరి గతంలో రిలయన్స్ బంకుల్ని పగలగొట్టింది, వాటిని తగలబెట్టింది. అసలు ఈ రిలయన్స్ గ్రూప్ కుట్ర చేసి వైఎస్ఆర్ని చంపేశారని ఆ రోజున చేసి మాట్లాడిన దాని దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాకా వచ్చాడు. ఏమిటయ్యా కారణం అని అంటే, ఆయన చనిపోవడానికి 2 రోజుల ముందు జరిగిన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మళ్ళీ నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను అని అన్నట్ట. ఇంకంతే, మా నాయన చనిపోయాడు, ఇప్పటికీ ఆ విషయాలు తేలకుండానే ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈయన అధికారంలో ఉన్న సమయంలో వాటిని ఎందుకు రీఓపెన్ చేసి తేల్చలేదో తెలియదు. అలాంటివన్నీ పక్కన పడేసి శుభ్రంగా ఆయన అధికారాన్ని అనుభవించటం, దాంట్లో అక్రమాలు చేయటం, ఇలాంటివన్నీ వరుసపెట్టి చేసేశారు. మరి ఇంత అనుమానాలు ఉంటే ఆయన దాన్ని ఎందుకుని తిరిగి ఎంక్వైరీ చేయొచ్చలేదు, ఆ విషయం తెలియదు. ఎందుకంటే దాదాపుగా ఎవరో ఒకళ్ళ మీద దాన్ని వేసేయటానికి. అలాగనే మావిగన్ కూడా ఆయన ఎందుకు మాట్లాడాడు, అది ఎంత అబాసు పాలైంది, అసలు మావిగన్ మెంటలోడు అనే బిరుదు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేదాకా కూర్చుంటే ఈ రోజున మళ్ళీ మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చి మావిగన్ మాట వినగానే చంద్రబాబు నాయుడికి గుండెల్లో ఠారెత్తిపోతుంది, గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది అని మావిగన్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు. కాకపోతే మావిగన్ అంశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఎంత ఆబాసు పాలయ్యాడనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ట్రోల్స్ చూస్తే ఆ సమయంలో ట్రోల్స్ మరి ఇండియా మొత్తంలోనే టాప్ 1లో నిలబడిన ట్రోల్ ఏదంటే మావిగన్ ఒకటే. దీంతో పాటుగా మరి లోకేష్కి ఒక కౌంటర్ ఇవ్వాలన్నట్టుగా లోకేష్ కొద్ది రోజులుగా బోత్ ఆర్ నాట్ సేమ్ అని వైసీపీని టీడీపీని పోలుస్తూ కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఈయన కూడా అదే పని చేశాడు. బోత్ ఆర్ నాట్ సేమ్ అనుకుంటూ మాట్లాడుతూ టీడీపీ పార్టీని ఏదో ఎన్టీఆర్ దగ్గర నుంచి లాగేసుకున్నారు, గుర్తుతో సహా పీకేసుకున్నారు, ఇలాగ వెన్నుపోటుదారు పార్టీ కాదు మాది నిక్కచ్చిగా నిలబడే పార్టీ, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చాడు. అసలు యువజన శ్రామికు రైతు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట స్థాపించింది ఎవరు? ఆ వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఎన్నిసార్లు నన్ను నా పార్టీలోంచి లేకుండా నన్ను బయటకు నెట్టేసి నా పార్టీ లాగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాడు. దాదాపుగా నాకు తెలిసి రేపు కూడా ఆయన ప్రెస్ మీట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అంశాన్ని ఈ ప్రెస్ మీట్ విన్న తర్వాత ఎవరికైనా కౌంటర్ ఇవ్వాలనిపిస్తుంటుంది. అందుకని మళ్ళీ వచ్చి మరి నా పార్టీని ఎందుకు మీరు లాక్కున్నారని ఆయన మాట్లాడినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. ఇక బోత్ ఆర్ నాట్ సేమ్ అనే దాంట్లో నిజంగానే చెప్పాలని అనుకుంటే ఈ క్రెడిట్ చోరీ గురించి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తే వాటన్నిటిని క్రెడిట్ చోరీ చేసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ వాటిని అనుభవిస్తున్నారు, మేమే తెచ్చాం అనేది సంకలు గుద్దుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్పండి, గూగుల్ డేటా సెంటరు, అది అదానీ డేటా సెంటర్ అప్పుడు తెచ్చింది నేనే అని అంటే అదానియే చెప్పుకోవటం లేదా మాట. మిగతా ఏదైనా సరే, రాయల్ ఎన్ఫీల్డ్ మొన్న ఓపెన్ అయింది కానివ్వండి, ఇంకా వరుసగా ఎన్ని కంపెనీలు, టీసీఎస్ కంపెనీలు, అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అన్ని 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చేసి మొత్తం ఇన్సైడర్ ట్రేడింగ్ చేసేస్తున్నాడు అని ఆయనే మాట్లాడుకుంటున్నారు. మరి అసలు ఆ భూమి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే, అది ఆయనే తెచ్చుంటే కనుక ఇప్పుడు ఎందుకని ఇప్పుడు 99 పైసలకి ఇవ్వాల్సిన పరిస్థితి వీళ్ళకి లోకేష్కో చంద్రబాబు నాయుడుకో ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఏదో ఒక ఇది చూపిస్తే వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తారు అని వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ఇక్కడ ఎంత వీలైన తొందరగా వాటిని మరి గ్రౌండింగ్ చేయటానికి కోసం విపరీతమైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వాటన్నిటిని చూసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు అనేది ఈ ప్రెస్ మీట్లో కనపడుతుంది. ఆయన కళ్ళల్లో కనిపిస్తున్న ఈ అవమాన భారం కానీ, ఆయన దిగమింగుకుంటున్న ఈ ఇప్పుడున్న అభివృద్ధిని చూడలేక ఆయన చేస్తున్న ఆర్తనాదాల్లాగా ఈ ప్రెస్ మీట్ కనపడింది.
ప్రతిసారి మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ని ఇలాగనే కంటిన్యూ చేసుకుంటా వెళ్తానే ఉన్నాడు. ఏమాత్రం మార్పు రాలేదు. మరి ఇచ్చే స్క్రిప్ట్ అలాగనే ఇస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇలాంటి స్క్రిప్ట్ తయారు చేయండి అని ఆయన కూర్చోబెట్టి చేపిస్తున్నాడు కానీ ప్రతి ఒక్క ప్రెస్ మీటు ఆభాస్ పాలవుతూనే ఉంది. ఇలాంటి దాంతో ఇప్పుడు వైసీపీ నాయకులు మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పండి? మావిగన్ మాట ఎత్తగానే చాలా ఇప్పుడు బట్టి రాంబాబు పేరుని నానియో అని అంటే వాళ్ళ సంగతి వేరే, ఈ మిగతా వాళ్ళేరి దాని గురించి గతంలో అది ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పిన మొట్టమొదటిసారి మాట్లాడిన వాళ్ళందరూ ఈ రోజున కనపడకుండా పోయారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఆ మావిగంతో నాకు సంబంధమే లేదయ్యా, అది జగన్మోహన్ రెడ్డి మైండ్లోంచి పుట్టింది. ఎందుకయ్యా అనంటే మరి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులందరూ ఆయన నిలదీయటం మొదలుపెట్టారు. ఇలాంటి సంగతులు, ఇలాంటి వ్యవహారాలన్నిటితోటి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దాన్ని ప్రజల ముందు ఈ మొత్తం పచ్చి అబద్ధాలతోటి వాటిని రక్తిగట్టించే ప్రయత్నం చేస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది. మావిగన్ అమరావతిని ఒప్పుకోలేకనే జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడాడనేది నిక్కచ్చిగా తెలిసిపోతుంది. అసలు జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది, ఆయనే కనుక రాజధాని కట్టదలుచుకుంటే గతంలో అసలు 3 రాజధానుల అంశం ఎందుకు తీసుకొచ్చినట్టు, ఆ రోజునే మావిగన్ ఎందుకు తేలేదు? ఇది నేను లేకపోతే టీడీపీయో లేకపోతే జనసేన ప్రశ్నిస్తున్న ప్రశ్న కాదు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రశ్నించారు. గతంలో ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇది మనం గతంలో 3 రాజధానులు అన్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ మావిగన్ అంటే ఏ దారి పొడుగున రోడ్డెమ్మట దాబాలు కట్టినట్టు రాజధాని కడతానంటే మరి ఇప్పుడు ఎందుకని ఇలా అంటున్నారు? మేము ఈ అంశాన్ని ఎత్తుకొని సోషల్ మీడియాలో మేము ట్రోల్ అవ్వలేం అని వైసీపీ కార్యకర్తలు నిక్కచ్చిగా చెప్పేశారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడనేది ఆయనకే అర్థం కాని అంశంలాగా తయారైంది. నిజంగా చంద్రబాబు నాయుడే వైఎస్ఆర్ని చంపించేశాడా? ఆ అంశం అది మరి ఇప్పటిదాకా ఎందుకని మెదలకుండా ఊరుకున్నాడు? అతను రాజారెడ్డిని టీడీపీ నాయకులే చంపేస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దాచిపెట్టాడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతుంటే మరి ఈ అంశాలు మొత్తాన్ని ఎందుకని ఆయన విచారణ చేయటం లేదు? నిజంగా చెప్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఏం తేల్చింది? సిబిఐ కంటే కూడా మరి వైఎస్ సునీత కావచ్చు, వైఎస్ షర్మిల కావచ్చు, సొంత చెల్లితో సహా ఎందుకని మీకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు? అంటే ఇదేమంటే మరి వైఎస్ఆర్ చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడాడు, వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఆయనే అధికారంలో ఉన్నాడు, మా తాత రాజారెడ్డిని చంపేసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడే అధికారంలో ఉన్నాడు. ఇవన్నీ కాక ఇక రంగా మీద ఈ రోజున ప్రేమ పొడుచుకొచ్చేసింది. రంగాన్ని చంపించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడే అధికారంలో ఉన్నాడు. ఏం మాటలు మాట్లాడుతున్నాడో పూర్తిగా ససేమిరా అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, అబాస్ పాలవుతున్నాడు. ఇలాగైతే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ఓటమికే దారి తీస్తుంది తప్ప ఇదేది జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చేటట్టుగా ఏం కనపడటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.